బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెలో సెక్రటేరియట్కు బయలుదేరిన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నోటిఫికేషన్పై కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు సచివాలయ ముట్టడికి బయలుదేరారు. కాంగ్రెస్ నేతల నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదు అన్న పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. విజయవాడ నుంచి సచివాలయ ముట్టడికి బయలుదేరిన వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు షర్మిల. రాఘవన్నా కొంచెం బ్యాక్ స్టేజ్ వచ్చుకో, గ్యాప్ వచ్చింది మనకు కూడా, ఫ్రీడమ్గా ఉండొచ్చు మనం కూడా. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు గుంటూరు నుంచి మా రిపోర్టర్ సాయి లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాయి, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? ఎంఎన్ఆర్ ప్రస్తుతం డిఎస్సి మెగా డిఎస్సి కొడుతూ ఈ రోజు ఏపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి చెల్లో సెక్రటేరియట్ ఉధృతంగా మారిందనే విధంగా చెప్పుకోవచ్చు. ఉదయం సమయంలో నేతలందరినీ అరెస్ట్ చేసినటువంటి పోలీసులు మధ్యాహ్నం సమయంలో సెక్రటేరియట్ కి షర్మిలాకి పర్మిషన్ ఇచ్చారనే విధంగా కూడా షర్మిల సెక్రటేరియట్ కి అయితే బయలుదేరడం జరిగింది. ఈ నేపథ్యంలో కరకట్ట వద్దకు చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆమెకు సంబంధించినటువంటి కాన్వాయ్ ని అడ్డుకోవడం జరిగింది. అక్కడి నుంచి షర్మిలాని అదుపులోకి తీసుకొని పార్టీ కార్యాలయానికి తరలించినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం షర్మిల ఒకే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెగా డిఎస్సి రిలీజ్ చేసే వరకు తమ పోరాటం చేస్తామనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఎందుకు భయపడుతుందనే విధంగా కూడా ఆమె అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులకు సంబంధించి క్యాలెండర్ రిలీజ్ చేస్తాం ఎవ్రీ ఇయర్ అన్నటువంటి ప్రభుత్వం మెగా డిఎస్సి కాకుండా కనీసం భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా ఎక్కడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి లేదు అనే విధంగా కూడా షర్మిల అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం షర్మిల అదుపులోకి తీసుకోవడం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెక్రటేరియట్కి వెళ్ళి తమ యొక్క విన్నతి పత్రాన్ని ఇస్తామని మాత్రమే చెప్పారు. మేము ఎక్కడా కూడా ఉధృత వాతావరణం చేసినటువంటి పరిస్థితి లేదు, ఎక్కడ ఆందోళన కూడా చేపట్టినటువంటి పరిస్థితి లేదు. కాన్వాయ్లో వెళ్ళి సిఎస్ని కలిసి తమ విన్నతి ఇచ్చేసి వస్తామనే విధంగా చెప్పినప్పటికీ కూడా షర్మిలాని అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సమంజసమనే విధంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ మాత్రం కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. కరకట్ట వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య శ్రేణులందరినీ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అన్నారు.